పితృపక్షం రోజుల్లో ఈ వైపు దీపం వెలిగించండి. వారసులకు ఆశీర్వాదం లభిస్తుంది. పితృపక్షం భద్రపద మాసంలోని పౌర్ణమి రోజున ప్రారంభమవుతుంది. ఈ ఏడాది సెప్టెంబర్ 17 నుంచి ప్రారంభమవుతుంది. ఈ 16 రోజులు పూర్వీకుల స్మృతికి తర్పణం, శ్రాద్ధకర్మ, పిండ ప్రదానం వంటివి నిర్వహిస్తారు. దీనితో పితృదేవతలు సంతోషించి వారి ఆశీర్వాదాలను వారసులకు కురిపిస్తారని నమ్మకం. సంతోషం, శ్రేయస్సు, ఇంట్లో సంపద పెరుగుదలను ఆశీర్వదిస్తారని చెబుతారు. శ్రాద్ధ సమయంలో పూజతో పాటు నిత్యం దీపాలు వెలిగించడానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చారు. పురాణాల ప్రకారం లక్ష్మీదేవికి నెయ్యి దీపం, హనుమంతునికి మల్లె నూనె దీపం, శనిదేవుడికి ఆవ నూనె దీపం వెలిగిస్తారు. అదేవిధంగా పితృపక్షంలో కూడా వివిధ దీపాలను వెలిగిస్తారు. ఈ 16 రోజుల్లో దీపం ఏ దిశలో, ఏ ప్రదేశంలో ఉంటుందో తెలుసుకుందాము. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పితృపక్షంలో 16 రోజుల పాటు పూర్వీకులను స్మరించుకుంటారు. ఈ రోజుల్లో ఇంటికి దక్షిణ దిశలో దీపం వెలిగించడం ఎంతో శుభప్రదంగా భావిస్తారు. వాస్తు ప్రకారం పూర్వీకులు దక్షిణాదిలో నివసిస్తున్నారని అంటారు. ఉదయం, సాయంత్రం ఖచ్చితంగా ఇంటి దక్షిణ మూలలో దీపం వెలిగించండి. ఇంటికి దక్షిణ దిశలో దీపం వెలిగిస్తే పూర్వీకులు సంతోషిస్తారని చెబుతారు. పితృపక్షంలో ఇంటి ఈశాన్య మూలలో ఆవు నెయ్యి దీపాన్ని వెలిగించాలి. తండ్రులు త్వరగా తృప్తి చెందారు. కోరికలన్నీ తీర్చాలని వారసులను ఆశీర్వదిస్తారు. సాయంత్రం పితృపక్షంలో వంటగదిలో నీటి స్థానంలో నిత్యం దీపం వెలిగించడం శుభప్రదమని వాస్తు నిపుణులు అంటున్నారు. దీనికి సంతోషించిన పూర్వీకులు వారసులకు వరాలు ఇస్తారని అంటారు. వీటితో పాటు లక్ష్మీదేవి, అన్నపూర్ణ మాత ఆశీస్సులు కూడా లభిస్తాయి. పితృపక్షం అనుగ్రహం పొందడానికి పితృపక్ష రోజులను మించినది మరొకటి ఉండదు. ఈ రోజుల్లో మర్రి చెట్టు కింద దీపాలు వెలిగిస్తే పూర్వీకులు సంతోషిస్తారు. మర్రి చెట్టు దగ్గర 16 రోజుల పాటు నెయ్యి దీపం వెలిగించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. శ్రీమాత్రే నమః.